దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నవి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రకారం నిన్నటి దినమున కూడా కొన్ని ఆధ్యాత్మికమైన దేవుని యొక్క జ్ఞానం గురించి మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రం రండి. ఈ దినమున 2వ భాగముగా ఈ జ్ఞానము ఆధారముగానే యేసు తన స్నేహితులు శత్రువులు చేయబోయే సంగతులను ముందుగానే చెప్పారండి. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పారు. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవరో మొదటి నుండి యేసునకు తెలియను. యోహాను సువార్త 6వ అధ్యాయము 64వ వచనం ప్రకారం ఇప్పటి నుండి అది జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నానని ముందుగానే, అంటే దేవుని యొక్క జ్ఞానము ఎంతగా మరి ఉన్నదో మనకు తెలుస్తుందండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 19 ప్రకారంగా ఆయన చెప్పి ఉన్నారు. వేరే మాటల్లో చెప్పాలంటే ఆయన ఈ మాటలు ముందుగానే చెప్పడానికి కారణం ఆయన పనే. మనము నమ్మునట్లు ఏమని నమ్మాలండి? ఆయన దైవకుమారుడని, నిర్గమాకాండం 3వ అధ్యాయము 14లోని నేను ఉన్నవాడను అనే నామధేయుడని, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం ప్రకారము దైవత్వ వివరణకు అనుగుణమైన వాడని, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యోహాను సువార్త 8వ అధ్యాయము 58లో చెప్పారండి. యేసు సంపూర్ణ అర్థముతో చెప్పిన మాటల వెనుక బహుశా ఆయన గ్రహింపు అదే, ఆయన జ్ఞానము. అందుకే ఇదిగో ముందుగా నేను మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ వచనంలో యేసుక్రీస్తు చెప్పారండి. ఆయన భవిష్యత్తు జ్ఞానము ఆయన దైవత్వానికి అవశ్యమండి. ఆయన మూలము దైవత్వంలోనే అనే నమ్మికకు యేసు యొక్క జ్ఞానము బలమైన తార్కాణం. అందుకే ఆయన శిష్యులు నీవు సమస్తమును ఎరిగినవాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియో ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితవని దీని వలన నమ్ముచున్నామని యోహాను సువార్త 16వ అధ్యాయం 30లో ఆయన గురించి వారు పలికారండి. భూమిపై ఆయన గడిపిన చివరి సమయంలో పేతురును 3 సార్లు ప్రశ్నించారు. యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం అండి. తన హృదయమును గూర్చిన జ్ఞానము యేసుకుందని, ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడని పేతురు ఆ నిర్ణయానికి రాలేదు. యేసు సమస్తాన్ని ఎరిగి ఉన్నవాడు గనుక తన హృదయంలోని విషయము ఆయనకు విదితమయ్యానని పేతురు నిశ్చయించుకున్నాడు. నీవు సమస్తమును ఎరిగినవాడు అనే మాటలు యోహాను సువార్తకు పట్టుకొమ్మ. యేసు ఇప్పుడున్న వాటిని, రానున్న వాటిని అన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడని అర్థమైందండి. పట్టుకొమ్మగా యేసు అన్నీ తెలిసినవాడు. దీనికి వ్యతిరేకంగా అనిపించే వాటిలో సమీపమైనది మత్తయి సువార్త 24వ అధ్యాయము 36లోని యేసు పలికిన మాటలు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసు తన 2వ రాకడ సమయము తనకు తెలియదని చెప్పిన మాటలు ఆయన మానవ స్వభావము ఆధారితమే కానీ ఆయన దైవ స్వభావంపై కాదని నా తలంపు. క్రీస్తు యొక్క ఈ 2 స్వభావములు ఒకే వ్యక్తిలో ఎలా కలిసి ఉంటాయన్నదే విశ్వం యొక్క అతి గొప్ప మర్మములో ఒకటండి. యేసు యొక్క జ్ఞానం గురించి మనము చెప్పగల అతి మహనీయమైన విషయము ఆయన తండ్రిని పరిపూర్ణముగా ఎరిగి ఉన్నాడు. దేవుడంటే మనకు తెలిసింది కొంతమట్టికే అండి అని అపరిపూర్ణం కూడా. ఎవరికీ తెలియని విధంగా యేసు ఆయనను ఎరిగి ఉన్నారు. ఓ సర్వజ్ఞుడైన వ్యక్తి తన గురించి తాను ఎలాగా ఎరిగి ఉంటాడో అలా ఆయన తండ్రి గురించి ఎరిగి ఉంటాడు కూడా. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడునూ కుమారుడిని ఎరుగడు, కుమారుడు గాకయు తండ్రి ఎవడికిని ఆయనను బయలుపరచనుద్దేశించిన వాడు గాకని మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27 ప్రకారము తండ్రిని అంత సన్నిహితంగా, అంత సంపూర్ణముగా, అంత పరిపూర్ణముగా యేసు తప్ప ఇంకెవ్వరు తెలుసుకుంటారండి. తండ్రిని గూర్చిన మనకు తెలిసిన జ్ఞానము యేసు తన కృప ద్వారా ఆయనను మనకు ప్రత్యక్షపరిచిన దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మనకున్న జ్ఞానం సంతరించుకున్నది.
పాక్షికమైనది. మన పాపాన్ని బట్టి అది అపరిపూర్ణమైనది. యేసు దేవునిని పరిపూర్ణంగా ఎరిగి ఉన్న జ్ఞానము గూర్చి అంతకంటే ఎక్కువ చెప్పలేము. దేవుడు ఏమై ఉన్నాడో అనే అనంత వాస్తవంతో పోలిస్తే దేవునికి వెలుపట సమస్త వాస్తవానికి సంకుచితమైనది. దేవుడేమై ఉన్నాడో అనే సంక్లిష్టత దాని లోతునకు సరిపోలిస్తే దేవుడు చేసి ఉన్నది ఒక ఆట వస్తువు లాంటిదేనండి. సృష్టింపబడిన విశ్వం గురించి క్రీస్తుకున్న సమగ్రమైన జ్ఞానం ఎదుట విజ్ఞాన శాస్త్రాలన్నీ కూడా సృజనమైన విశ్వము యొక్క ఉపరితలాన్ని గీరి సేకరించిన జ్ఞానము కేవలము ఓనామాలు మాత్రమే కదండి. అంతకన్నా ఎక్కువగా రాదు కదా వారికి. ఎంత శాస్త్రజ్ఞులైనా దేవుని గురించి వేసుకున్న మహాసముద్రం వంటి జ్ఞానంతో పోలిస్తే పై జ్ఞానమంతా ఒక గడ్డి పరక మీద మంచు బిందు వంటిది. విశ్వము పరిమితమైనది, దేవుడు అపరిమితమైన జ్ఞానము గలవాడు. కాబట్టి దేవునిని యేసువలె తెలుసుకోవాలంటే అనంతమైన జ్ఞానము మనకు అవసరమండి. అంతటి జ్ఞానం కావాలని మనము కోరుకుందాం. అందుకే యేసుక్రీస్తు మ్రొక్కి ఆయనను మనము ఆరాధిద్దామండి. మానవుని నిశ్చితమైన తెలివి, విజ్ఞాన శాస్త్ర పరిశోధనల పురోగతి ప్రశంసనీయమే అయినా ఉరుమువలె గద్దించే క్రీస్తు సర్వజ్ఞతను విస్మరించి ఈ చిలుకు పలుకులను మనము బిగ్గరగా చాటుతూ వెర్రితనము మూట కట్టుకోవడము హాస్యాస్పదము. మనము అతి శ్రేష్టమైన ప్రశంసకు యేసు మాత్రమే యోగ్యుడు. యేసు మాత్రమే మన విశ్వాసము నిలుపుటకు యోగ్యుడు. తండ్రిని ఆయన మనకు చూపగలడు. మత్తయి సువార్త 11:27 ప్రకారము నిరోధించ శక్యము కాని జ్ఞానాన్ని ఆయన మనకివ్వగలడు. లూకా సువార్త 21:15 ప్రకారం సమస్త విషయములు మన మేలు కొరకు సమకూడి జరుగుచున్నాయని ఆయన చెప్పి ఉన్నారంట. రోమాపత్రిక 8:28 ప్రకారం దేనిని గుర్తించైనా ఆయన తీర్పులలో ఒక్కటైన పొరపాటుకు గురి కాలేదు. యోహాను సువార్త 8:16 ప్రకారం ఎన్నడూను తప్పిపోని సత్య మార్గములు, దేవుని మార్గములు మనకు ఉపదేశించేవాడు ఆయనే. మత్తయి సువార్త 22:16 ప్రకారం ఆయన పైన విశ్వాసం ఉంచుదాము, ఆయనను ప్రశంసించుదామండి, ఆయనను వెంబడించుదాము. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నావని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని కొలస్సీలకు రాసిన 2:3 ప్రకారము మరి ఆయన యొక్క బుద్ధి జ్ఞానములు మనము కూడా మరి అనుభవిస్తున్నాము. కాబట్టి ఆ జ్ఞానముతోటి మనల్ని పరిపాలిస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క నీడలో మనము బ్రతుకుతున్నాం. కాబట్టి మరి ఆయన ఇచ్చిన ప్రతిదీ కూడా మనము ఆస్వాదిస్తున్నాం. కాబట్టి అండి ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన ఔన్నత్యం గురించి, ఆయన పరిపూర్ణతను గురించి మనము చాటుదామండి. అటు రీతిగా మనము చాటడానికి దేవుడు మనందరికీ కూడా ఆ బుద్ధి దయచేయునుగాక. ఆమేన్.